మన దేశంలో ఉన్న దెయ్యాల బీచ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ బీచ్ గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో సూరత్ కి దగ్గరలో డ్యూమాస్ బీచ్ ఉంది. గుజరాత్ కి భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్రనే ఉంది. ఇక్కడ ఎన్నో పురాతన కట్టడాలు అలాగే అతి పురాతనమైన ప్రాంతాలు కూడా ఈ గుజరాత్ లో ఉన్నాయి. గుజరాత్ లోని సూరత్ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఈ దెయ్యాల బీచ్ ఉంది. దీని పేరు డ్యూమాస్ బీచ్. కానీ అక్కడ ఉండేవారందరూ దీన్ని దెయ్యాల బీచ్ గానే పిలుస్తుంటారు. ఎందుకంటే పురాతన కాలం నుండి హిందువుల యొక్క శ్మశాన వాటికగా ఈ డ్యూమాస్ బీచ్ ని వాడేవారట. ఈ బీచ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ బీచ్ చూడటానికి కొన్ని వందల మంది ఈ బీచ్ కు వచ్చి సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తూ కనపడుతూ ఉంటారు. కానీ సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇక్కడ ఎవరూ కనిపించరు. కొంతమంది అక్కడ 6 తర్వాత ఉండి ఎంజాయ్ చేయాలనుకున్నా అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు చెప్పే విషయాలను విని సాయంత్రం తర్వాత అక్కడ నుంచి నెమ్మదిగా ఎవరింటికి వారు వెళ్లిపోతారు. ఈ బీచ్ లో రాత్రి వేళలో ఎవరో ఏడుస్తున్నట్లు అరుస్తున్నట్టు కొన్ని సార్లు భారీగా గాలులు కూడా వీస్తుంటాయట. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారు ఆ బీచ్ కి ఎవరైనా కొత్తగా వస్తే రాత్రి సమయంలో ఆ బీచ్ దగ్గర ఉండకూడదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతుంటారట. వీళ్ళందరూ అనుకుంటున్నట్లే అక్కడ బీచ్ లో ఉన్న ఇసుక కూడా చాలా నల్లగా ఉంటుంది. మామూలుగా బీచ్లలో ఇసుక గోధుమ రంగులో ఉంటుంది. కానీ ఈ దెయ్యాల బీచ్ లో ఉన్న ఇసుక మాత్రం నలుపు రంగులో ఉంటుంది. ఆ బీచ్ లో చాలా చోట్ల పుర్రెలు, ఎముకలు, ఇతర వస్తువులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ బీచ్ ని శ్మశాన వాటికగా వాడడం వల్ల అక్కడ చాలా మందిని చనిపోయిన తర్వాత దహనం చేయడం వల్ల వారి యొక్క మిగతా అవశేషాలు, కళేబరాలు అక్కడ ఈ రోజు కూడా బీచ్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా ఈ బీచ్ మొత్తం కలిపి 4 భాగాలుగా ఉంటుంది. ఇందులో మొదట్లో ఉండే 2 బీచ్లు జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. లాస్ట్ లో ఉండే 3వ బీచ్ లో కూడా కొంతమంది జనాలు కనిపిస్తుంటారు. ఆ తర్వాత చివర్లో ఉండే 4వ బీచే ఈ డ్యూమాస్ బీచ్. అక్కడ మామూలుగా జనసంచారణ ఎక్కువగా కనపడదు. ఈ బీచ్ ని ఆ ఊర్లో ఉండేవారు ఎక్కువగా శ్మశానంగా వాడుతుంటారు. అందుకే దీన్ని దెయ్యాల బీచ్ అని పిలుస్తుంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయిన వారిని ఈ బీచ్ లోనే దహనం చేస్తారని, అందువల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు రాత్రి వేళలో ఈ బీచ్ లోనే తిరుగుతుంటాయని చాలా మంది ఆ బీచ్ పక్కన ఉండే ప్రజలు చెబుతుంటారు. రాత్రి వేళల్లో కాకుండా ఉదయం పూట కూడా చాలా మందికి అక్కడ భయంకరమైన అరుపులు, ఏడుపులు వినిపిస్తుంటాయని కొంతమంది చెబుతున్నారు. ఈ విషయం గురించి తెలిసిన చాలా మంది రాత్రి వేళలో ఆ బీచ్ కి వెళ్లడమే మానేశారు. అది ఒక శ్మశానం అవ్వడం వల్ల రాత్రి 6 తర్వాత అక్కడికి ఎవరూ వెళ్లకపోవడం వల్ల చాలా మంది అక్కడ ఏవో తిరుగుతున్నాయని, ఆత్మలు కనబడుతున్నాయని, అరుపులు వినపడుతున్నాయని ఒకరి నుంచి మరొకరికి చెప్పడం వల్ల అది ఆ ప్రాంతంలో పెద్ద దెయ్యాల బీచ్ గా మారిపోయింది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న హంటింగ్ ప్లేస్లలో ఈ బీచ్ కూడా ఒకటిగా మిగిలిపోయింది. చూశారు కదా దెయ్యాల బీచ్ గురించి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.